జగన్మాత మంత్రమైన ఐం క్లీం సౌహ్ ఈ 3 బీజాక్షరాలే ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి యొక్క స్వరూపాలు. శ్రీమాత్రే నమః. శ్రీ లలితా సహస్రనామంలోని 658వ నామము ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి స్వరూపిణి. మొత్తం నామం ఇలాగే చదవాలన్నమాట. ఈ మొత్తం నామం ఇలాగే చదవాలి. 2గా విడగొట్టి కానీ లేదంటే 1గా విడగొట్టి కానీ చదవకూడదన్నమాట. ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి. ఇచ్ఛాశక్తి అంటే ఏంటి? సంకల్ప శక్తి అన్నమాట. ఒక దేన్నైనా మనం సంకల్పించుకున్నప్పుడు అది ఇచ్ఛాశక్తి. జ్ఞానశక్తి అంటే జ్ఞానాకారమైన శక్తిని అన్నమాట. క్రియాశక్తి అంటే కార్యసిద్ధిని కల్పించే శక్తిని కలిగి ఉన్నది. ఈ 3 శక్తులను భక్తులకు అమ్మవారు ప్రసాదిస్తూ ఉంటుంది. కాబట్టి అమ్మవారిని ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి స్వరూపిణి అనే నామంతో పిలిచారు. మనము ఏదైనా ఒక పనిని చేయాలనుకున్నాం అనుకోండి, దానికి ముందు మనంగా ఏం చేస్తాం? సంకల్పం చేస్తాం. అంటే ఆ పనిని చేయాలి అనే ఒక నిర్ణయం తీసుకుంటాం. సంకల్ప బలము అంటే దాన్నే ఇచ్ఛాశక్తి అంటారు. ఒక్కోసారి మనం ఈ పని పూర్తి కాదు అనుకున్నది కూడా విజయవంతంగా పూర్తయింది అనుకోండి, అంటే ఇది మనం చెయ్యలేము, ఇది ఎప్పటికీ పూర్తి కాదు అనుకున్నది కూడా విజయవంతంగా పూర్తయితే పెద్దలు ఏమంటారు? సంకల్ప బలం బాగుంటే పూర్తవుతుంది అంటూ ఉంటారు. ఎటువంటి పనైనా సరే సంకల్ప శుద్ధి ఉంటేనే నిర్విఘ్నంగా పూర్తవుతుంది అనమాట. మనం ఏ పనైనా తలపెట్టిన కార్యము మంచిది, 10 మందికి మేలు కలిగేది అయినట్లయితే అటువంటి పనికి సంకల్ప శుద్ధిని ప్రసాదించేది సాక్షాత్తు ఆ జగన్మాత అయిన లలితా త్రిపుర సుందరి. ఒక పనిని చేయాలి అని సంకల్పించడం ఇచ్ఛాశక్తి అయితే, ఆ పనిని ఏ విధంగా సమర్థవంతంగా నిర్వహించాలి అని నిర్ణయించేది జ్ఞానశక్తి. అంటే మనం ప్రణాళిక వేసుకుంటాం కదా, ఏదైనా ఒక పని చేయాలంటే అది జ్ఞానము అనమాట. అదే ఆ జ్ఞానశక్తి. తాను సృష్టించబోయే ప్రపంచం యొక్క రూపురేఖలు ఎలా ఉండాలి, స్వరూపం ఏ విధంగా ఉండాలో జగన్మాత జ్ఞానశక్తితోనే కదా నిర్వహించింది. ఆ తల్లి ప్రసాదించిన జ్ఞానశక్తితోనే మనం కూడా ఏదైనా ఒక పనిని చేయాలనుకునేది నిర్వహిస్తూ ఉంటాం. ఆ విధంగా ఆ తల్లిని స్మరించి మనము ఇచ్ఛాశక్తి నుంచి జ్ఞానశక్తితోటి ఆ తల్లి ఇచ్చిన జ్ఞానంతో మనము ఆ పనిని పూర్తి చేయగలుగుతూ ఉంటాము. ఇంకా 3వది ఏంటి? క్రియాశక్తి. ఒక పనిని చేయాలి అని ఒక సంకల్పం అన్నది ఇచ్ఛాశక్తి ద్వారా, దాన్ని నిర్వహించవలసిన విధి విధానాన్ని జ్ఞానశక్తి ద్వారా ఏర్పాటు చేసుకున్న తర్వాత సంకల్పించిన పని అనుకున్న విధంగా పూర్తి చేయడమే క్రియాశక్తి అన్నమాట. ఈ 3 శక్తులకు ఆధారభూతమైంది. ఈ 3 శక్తులను సమర్థవంతంగా సమన్వయపరుస్తూ నడిపించేది వసన్యాది వాగ్దేవతలు ఏం చెప్పారు మనకి? నడిపించేది సాక్షాత్తు ఆ జగన్మాతే కదా. కాబట్టి అమ్మవారిని ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి స్వరూపిణి అనే నామంతో కీర్తించారు. కాబట్టి ఏ కార్యమైనా సరే మనం చేయడానికి మొదలుపెట్టే ముందు ఆ పనిని ప్రారంభించడానికి తగిన సంకల్ప బలాన్ని, సరైన దారిలో ఆ పని నడవడానికి కావాల్సిన జ్ఞానశక్తిని, ఎటువంటి విఘ్నాలు లేకుండా ఆ పనిని పూర్తి చేయడానికి కావాల్సిన క్రియాశక్తిని ప్రసాదించమని ముందుగా మనము విఘ్నేశ్వరుని ఆ తర్వాత ఆ తల్లి అయిన లలితా త్రిపుర సుందరిని ప్రార్థించాలి. ఆ పనిని మొదలు పెడితే ఆ విధంగా చేసి ఆ పని మొదలుపెట్టామనుకోండి, ఎంత కఠినమైన పని అయినా సరే తప్పక సిద్ధించి తీరుతుందన్నమాట. ఇందులో ఎటువంటి సందేహం అవసరం లేదు. జగన్మాత లలితా త్రిపుర సుందరి ఇచ్ఛా, జ్ఞాన, క్రియారూపమైన గుణత్రయ స్వరూపం అన్నమాట. ఈ విషయం సంకేత పద్ధతి ఏ విధంగా చెప్పారంటే, ఇచ్ఛ ఆమె శిరః ప్రదేశము, జ్ఞానము కంఠం నుండి కటి ప్రదేశం వరకు గల భాగము, క్రియ అనేది కటి ప్రదేశం నుంచి పాదాల వరకు గల భాగము అని చెప్పారు. దీన్ని నిర్గుణ స్వరూపమైన వాగ్భవ కామరాజ శక్తి కూటంలే ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి స్వరూపంలో అని వివరించారనమాట. వామకేశ్వర తంత్రంలో త్రిపుర సుందరి త్రివిధమైన దేవి, బ్రహ్మ విష్ణు శివస్వరూపిణి అని కూడా వివరించారనమాట. మాలిని విజయతంత్రము ఇచ్ఛా, జ్ఞాన, క్రియాశక్తి స్వరూపమైన తల్లిని ఏ విధంగా వివరించిందంటే,
త్రిపురా త్రివిధాదేవి బ్రహ్మ విష్ణీశ్వర స్వరూపిణి జ్ఞానశక్తి క్రియాశక్తి ఇచ్ఛాశక్త్యాత్మికా ప్రియ అన్నారు. అంటే జగత్కారకుడైన బ్రహ్మదేవుడు సృష్టికి పూనుకున్నప్పుడు జగన్మాత ఆయనలో ఇచ్ఛాశక్తి అయ్యిందనమాట. విష్ణువు సృష్టిని నడిపించే స్థితికారకుడైనప్పుడు ఆ తల్లి ఆయనలో జ్ఞానశక్తిగా ఉంది. ఈశ్వరుడు లయకార్యమును పూనుకున్నప్పుడు ఆ మాత ఆయనలో క్రియాశక్తిగా ఉండి ప్రతి పనిని జరిపిస్తూ వస్తోంది అని చెప్పారు. జగన్మాత మంత్రమైన ఐం క్లీం సౌః ఈ 3 బీజాక్షరాలే ఇచ్ఛాశక్తి జ్ఞానశక్తి క్రియాశక్తి యొక్క స్వరూపాలు. చివరిగా చెప్పాలి అంటే జగన్మాతకి మూల కారణమైన శక్తులు ఇచ్ఛాశక్తి జ్ఞానశక్తి క్రియాశక్తియే కదా శక్తులుగా ఉండేవి. మనము ప్రతి ప్రయత్నంలోనూ ఒక ఇచ్ఛ అంటే కోరిక ఉంటుంది. మనం ఏ పనైనా చేయాలంటే ఒక కోరికతోనే కదా చేస్తాము. ఆ ఇచ్ఛకి జ్ఞానం అనే మార్గాన్ని జోడిస్తాము. తర్వాత క్రియ అనే ఫలితాన్ని మనం పొందుతూ ఉంటాము. అంటే జీవుని యొక్క ప్రతి ప్రయత్నము ఇచ్ఛాశక్తి జ్ఞానశక్తి క్రియాశక్తి ఈ 3 యొక్క సమన్వయ రూపము. ఇదంతా కూడా త్రిశక్త్యాత్మక స్వరూపమైన పరమేశ్వరి యొక్క అనుగ్రహంతో మనకి నెరవేరుతూ ఉంటుందన్నమాట. సంకల్ప శుద్ధి కలిగిన ఇచ్ఛారూపమైన ఏ కార్యమునైనా ఒక ప్రణాళికాబద్ధమైన జ్ఞానంతో నిర్విఘ్నంగా పూర్తి చేయగల క్రియాశక్తిని ప్రసాదించగలిగి బ్రహ్మ విష్ణు మహేశ్వర త్రిశక్త్యాత్మకమైన స్వరూపమై ప్రజ్వలిల్లే జగన్మాతను మనము ఇచ్ఛాశక్తి జ్ఞానశక్తి క్రియాశక్తి స్వరూపిణి అనే నామంతో స్మరిస్తూ ఉంటే మనం ఏ పనైనా మొదలెడితే కనుక అందులో ఎలాంటి విఘ్నాలు రాకుండా ఆ తల్లి మనల్ని ఆ పనుల యందు విజయం సాధించేలాగా అమ్మవారు ఆశీర్వదిస్తుంది. శ్రీమాత్రే నమః.